హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన ఇండియన్ ఫుడ్ లవర్స్లో ఎగ్ పులావ్ రెసిపీని చూపించబోతున్నాను అండి. ఈ రెసిపీ మాత్రం ఎవరైనా చేసుకునే విధంగా చాలా ఈజీ వేలో చూపించబోతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తాను. మీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు, ఏం వండాలో తెలియనప్పుడు ఒకసారి ఈ ఎగ్ పులావ్ రెసిపీని ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. మా ఇంట్లో ఈ ఎగ్ పులావ్ రెసిపీని చేసిన రోజు నుంచి ఇప్పటిదాకా మా ఫేవరెట్ అయిపోయింది. తినాలి అనిపించినప్పుడల్లా ఇలా ఈజీగా చేసుకొని తింటాం. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఎగ్ పులావ్ కోసం ఫస్ట్ అయితే మనం రైస్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ రైస్తో అయినా సరే చేసుకోవచ్చు. ముందు ఒక 2-3 సార్లు నీళ్ళని పోసుకొని బాగా కడిగి అరగంట పాటు నీళ్ళని పోసి నానబెట్టుకోండి బియ్యంని. ఇక్కడ బియ్యం నానేలోపు మీరు ఎన్ని గుడ్లతో అయితే ఎగ్ పులావ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని గుడ్లని ఉడకపెట్టుకోండి. ఇక్కడ నేనైతే 4 గుడ్లతోటి చూపించబోతున్నాను రెసిపీని. గుడ్లని ఉడకపెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. గుడ్లన్నీ పొట్టు తీసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఒక్కో గుడ్డకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఘాట్లు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. లేదు అంటే ఇలా అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక చిన్న ప్యాన్ ని పెట్టుకోండి ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ కారం వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత ఆయిల్లో కలిసేలాగా కలిపి అందులోకి మనం పొట్టు తీసుకొని ఘాట్లు పెట్టుకున్న గుడ్లని వేసుకోండి. గుడ్లని వేయడాన్ని కలిపేసి తీసేయకుండా నిదానంగా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం గుడ్లకి ఘాట్లు పెట్టాం కాబట్టి ఉప్పు, కారం, పసుపు అనేది గుడ్డు లోపల దాకపోయి బాగా ఫ్రై అవుతాయి. గుడ్లకి ఘాట్లు పెట్టలేదు అంటే అవి పైననే ఫ్రై అవుతాయి. ఇంకోటి గుడ్డు ఒక్కోసారి పేలి మీద పడుతూ ఉంటుంది. వీడియోలో చూపించే విధంగా ఫ్రై అయిన తర్వాత గుడ్లని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకోండి. ఇక్కడ నెయ్యి వద్దు అనుకుంటే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ నెయ్యి అనేది కరిగిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఆయిల్లో. 1 నిమిషం తర్వాత 2 మిరపకాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి సన్నగా. మిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 3 నిమిషాల పాటు ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 చిన్న సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మెత్తగా గుజ్జులా అయ్యే వరకు ఉడికించుకోండి టమాటాలని. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. అలాగే మీ కారం, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ దాకా వేసాను. దాంతోపాటు 1 టీ స్పూన్ దాకా ఎగ్ మసాలా వేసుకోండి. మీ దగ్గర ఎగ్ మసాలా లేకపోతే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. ఇలా స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఒకసారి కలిపి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటికి మనం వేసిన స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఇలా వీడియోలో చూపించే విధంగా సపరేట్ అవుతుంది. ఈ టైంలో ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న గుడ్లని వేసుకోండి. గుడ్లని వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం అర్ధగంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు రైస్ని స్పైసెస్ తోటి ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎగ్ పులావ్ని నార్మల్ రైస్తో చేస్తున్నట్టు అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ దాకా వాటర్ తీసుకోండి సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 3 టీ స్పూన్స్ దాకా కొత్తిమీరని వేసుకోండి. అలాగే దానితో పాటు 3 టీ స్పూన్స్ దాకా పుదీనాని కూడా వేసుకోండి. అలాగే 3 టీ స్పూన్స్ దాకా ఫ్రైడ్ ఆనియన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఒకసారి మీరు ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోలేదు అంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. మూత పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి. 3 కన్నా ఎక్కువ పెట్టారు అంటే అడుగు అనేది అంటుకొని మాడిపోతుంది. 3 అంటే 3 చాలు, ఎక్కువ అస్సలు అవసరం లేదు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా తీసేసి మూత తీసి చూడండి. రైస్ అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. మీరు ఒకవేళ నార్మల్ రైస్ తీసుకున్నా సరే 3 విజిల్స్ సరిపోతుంది దానికైనా. ఇంకా మన వేడి వేడి ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇలానే వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిందే, ఎందుకంటే చాలా ఈజీ రెసిపీ అండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే
మీకు ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, అలాగే ఫిష్ బిర్యానీ రెసిపీస్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అలాగే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.